కాకినాడకు చెందిన పంచాయతీరాజ్ శాఖ ఏఈ నూకరాజు కుటుంబం గోదావరిలో దూకిన ఘటనలో నిందితుడు సాదిక్ ఖాన్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి పరారీలో ఉన్న అతన్ని పట్టుకునేందుకు 5 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. విజయవాడ, హైదరాబాద్, విశాఖ, బెంగళూరు, రాయగడలో అన్వేషిస్తున్నాయి. మరోవైపు నూకరాజు కుటుంబ ఆర్థిక లావాదేవీలపైన పోలీసులు దృష్టి సారించారు. పిఠాపురం ఏఈ నూకరాజు కుమార్తె సౌజన్యను బెదిరించి వేధింపులకు గురి చేయడం వల్లనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. సౌజన్య, ఆమె భర్త జగదీశ్వర రెడ్డికి సంబంధించిన బ్యాంకు ఖాతాలు, ఆస్తిపత్రాలు సాదిక్ ఆధీనంలోనే ఉన్నట్లు అనుమానిస్తున్నారు. నూకరాజు కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల నుంచి సాదిక్ ఖాతాకు ఏమైనా భారీగా మొత్తాలు బదిలీ అయ్యాయా అనే కోణంలో విచారణ సాగుతోంది. బ్యాంక్ స్టేట్మెంట్లను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. నూకరాజు కుటుంబానికి 4-5 కార్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాటిలో 2 మృతి చెందిన అల్లుడు జగదీశ్వర రెడ్డి పేరుతో ఉన్నట్లు నిర్ధారించారు. ఆ వాహనాలను ఎవరు ఉపయోగించారు, వాటిలో ఏమైనా పత్రాలు దాచారా అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. నూకరాజు ఇంటిని బంధువుల సమక్షంలో పోలీసులు పరిశీలించి ఓ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అందులోని సమాచారాన్ని తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిస్తున్నారు. నూకరాజు భార్య మీనా, కుమార్తె సౌజన్య మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతోంది. కాకినాడ 2 టౌన్ PS పరిధిలో ఉంటున్న నిందితుడు సాదిక్ ఖాన్ నివాసం వద్ద పోలీసులు నిఘా కొనసాగిస్తున్నారు. తల్లి, చెల్లితో కలిసి ఉంటున్న అతడి అన్నయ్య విశాఖలో మెడికల్ రిప్రజెంటేటివ్ కాగా, మరో సోదరి రాజమహేంద్రవరంలో ఉన్నారు. పోలీసులు సాదిక్ కుటుంబాన్ని విచారించగా ఏమీ తెలియదని చెప్పినట్లు సమాచారం. కాకినాడ గొడారిగుంటలో అతను నిర్వహించే రైఫిల్ షూటింగ్ అకాడమీకి వచ్చే విద్యార్థులతోనూ మాట్లాడుతున్నారు. సాదిక్ ఆచూకీ తెలిపిన వారికి రివార్డు అందిస్తామని సామాజిక మాధ్యమాల్లో పోలీసులు ప్రచారం చేస్తున్నారు.